చెప్తుంది. ఎందుకంటే ఒక నలుగురు మైండ్ సెట్ డిఫరెంట్, దీంట్లోనే అమ్మ నాన్న తమ్ముడు అందరు డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సో ఇలా ఉంటాయా మైండ్ సెట్స్ అనేది వస్తుంది. బట్ మనం ఓన్లీ సెలెక్టివ్ గా కాంట్రవర్సీని లేదంటే క్యూట్ కపుల్ గా బాగుంటారని అలా వాళ్ళకి ఇచ్చే టీమ్ ని స్క్రిప్ట్ ని అలా చేసన్నా షో వైజ్ ఫుల్లీ నేను వ్యతిరేకం కాదు. సెలక్షన్ ఆఫ్ పీపుల్ గానీ సెలక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ గానీ డిఫరెంట్ వేలో ఉంది అని చెప్తున్నాను. సెలక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ సెలక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ వాళ్ళు చేసేది కూడా ప్రొజెక్షన్ కూడా ఒకసారి వాళ్ళే అంటారు నేను చూసింది ఇంత, కానీ బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసేది మాత్రం ఆ 5 minutes ఏదైతే మనకి కళ్ళకి కనిపించి హైలీగా ఎఫెక్టివ్ గా కనిపించేది మాత్రం వాళ్ళు ఏమని కోసమే చేస్తున్నారు. బట్ నేను అనేది షో వైజ్ గుడ్, బట్ ప్రొజెక్షన్ వైజ్ డిఫరెంట్, సెలక్షన్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్. మనం బయట ఉండే మనుషులు తీసుకుంటే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారండి, మనకి చూడబోద్దు అవుతుంది. రైట్, థాంక్యూ. సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ అండ్ సెలక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్ ఆల్సో అబ్జెక్షన్. ప్రొజెక్షన్ అనేది మీకు చెప్తా. ఆయన సార్ అదే అన్నారు, ఒక అబ్బాయి పోయి అమ్మాయిని ఇట్లా లేపుతుంటాడు, అమ్మాయి పోయి అబ్బాయిని లేపుతుంటుంది అనేది జనరల్గా సార్. అంటే ఈ లవ్ ట్రాక్లు నడిపే వాళ్ళ గురించి కాకుండా మామూలుగా జరిగితే మాత్రం ఒక చెల్లెలుగా ఒక అక్కగా మనం ఎలా అయితే చేస్తామో అలాగే ఉంటుంది తప్ప నిజంగా చెప్తున్నా కదా, అంతకు మించి అసలు ఈ రకమైన ఫీలింగ్ కూడా ఉంటుంది. మీరు ఆల్రెడీ కానీ నార్మల్ పబ్లిక్ మారుమూల గ్రామంలో వాళ్ళకి ఏముంటది, ప్రొజెక్షన్ ఇక్కడ జరిగేది అక్కడ ఇద్దరు మనసులో ఏముండదు, మామూలుగానే ఉంటుంది, మీ అక్కడ ఉండే వాళ్ళు తెలుస్తుంది. బట్ అది ఒకసారి బయటకు వచ్చినప్పుడు దానికి ఇంక మన యూట్యూబర్స్ వాళ్ళు రకరకాల టైటిల్స్ పెట్టి దాని వెనకాల దాన్ని ఇంకొంచెం మసాలా యాడ్ చేసి రకరకాల మ్యూజిక్ యాడ్ చేస్తే ఇప్పుడు మారుమూల గ్రామంలో వాళ్ళు ఏం చూస్తారు చెప్పండి. దాంట్లో ఒక మెన్ పోయి ఒక ఉమెన్ పోయి ఇట్లా లేపుతుంటది. ఒక నార్మల్ ఒక లాస్ట్ మన తెలంగాణ బార్డర్ విలేజ్ కూడా ఏమనుకోవాలి దాన్ని. సరే మీరు ఆల్రెడీ మీరు పోయిరు కాబట్టి మీకు అనుభవం ఉంది, సరే కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఒక నార్మల్ సిటిజన్ అదే అంటున్నాను, మీకు అమ్మ దగ్గరే ఒక పల్లెటూరు కాబట్టి నేను ఎప్పుడు అంత ధైర్యం చేయలేదు. మేము అపోజ్ చేయట్లేదు, బిగ్ బాస్ ని అపోజ్ చేయట్లేదు, వాళ్ళు చేసే పద్ధతులను మార్చుకోమంటున్నాము. దాన్ని కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయండి సార్. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా. బిగ్ బాస్ ఫస్ట్ సెషన్ కి ఈ 9th సెషన్ వచ్చేసరికి చాలా తేడా ఉందట. అంటే మేమైతే చూడలేదు. ఏది మా గజ్వేల్ పిల్లగాడు పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు ఆయన విన్ అయినప్పుడు ఏదో నాన్న గలాటా జరిగింది ఏమో, మరి పోయేటప్పుడు ఒడ్ల సంచి తీసుకుపోయిండు, నాగార్జున గారికి ఇచ్చిరు, మరి మనోడు మంచిగానే పోయిండు, రైతు. మేము కూడా సంతోషపడ్డాం, మేము రైతులమే, మేమంతా వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళమే. అరే మనోడు పోయిండు కదా అనుకోండి. వచ్చేటప్పటికి పెద్ద లొల్లి తయారైంది, పోలీసులు గీలీసులు అంతా పెద్ద నానా రభస తయారైంది. మరి ఇట్లా ఎందుకు తయారవుతుంది అంటే ఎక్కడ చేంజ్ వస్తుంది, అక్కడ ఏం నేర్చుకొని బయటకు వస్తున్నారు, ఏం వీడియోలు బయటకు పోతున్నాయి, ఇదంతా ఎట్లా కాదు. ఆ రభసకి దీనికి అసలు బిగ్ బాస్ చెప్తున్నా సార్, ఒక ముచ్చట చెప్తున్నా నేను. అది ఒక కలవాలని దీంతో ఈయన పక్కకి వెళ్ళడంతో జరిగిన ఇది తప్ప. అదే మీరు ఆ పేరు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్ గా సో గతంలో ఇక్కడ నుంచి పోయిన రైతుగానే పోయింది అనుకుంటున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడైనా సెలబ్రిటీలు వస్తే సేమ్ మామూలుగా మీరు అంటున్నట్టు అదే హగ్గులు లేకపోతే అదే రకంగా, బట్ అక్క తమ్ముడు ట్యాగ్ ఉంది, తర్వాత అవన్నీ ట్యాగ్స్ ఉన్నాయి, అక్క తమ్ముడు లేకపోతే తమ్ముడు చెల్లి అని జరుగుతూ ఉన్నాయి. అప్పుడు రైతు ఇప్పుడు రీతు సార్. ఆటోమేటిక్ సినిమా ఫీల్డ్కి వచ్చినాక హగ్గులు అవన్నీ వేరే ఉంటాయి, మేము కాదంటలేను. వాళ్ళు ఇష్టం మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు అదే పని చేస్తున్నారు కదా అంటున్నాను నేను ఏమంటున్నా సార్, ఒకటే ముచ్చట. దీన్ని వేరే రకంగా మీరు కొంత లిమిటేషన్స్ రావాలి, కొంత అంటే నడవడిలో కానీ ప్రొజెక్షన్లో కానీ లేకపోతే సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో కానీ కొంత ఇది రావాలి. అండ్ ఇంకొకటి ఎడిటింగ్ లో కూడా ఒకవేళ ఏమైనా అభ్యంతకరంగా ఉంటే ఇమ్మీడియట్ గా కట్ చేయాలి సీన్లు. మీరు దాన్ని అట్లీస్ట్ మీరు మొత్తం సీన్ కట్ చేయకండి, అట్లీస్ట్ అక్కడ బ్లర్ చేయండి. అక్కడ వచ్చేవాడు ఒక ఢిల్లీ వాడు ఒక కేరళ వాడు వీళ్ళందరూ వచ్చి అంత హైఫై దీంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇది నార్మల్ అయిపోయింది. ఎంతమంది సార్ బిగ్ బాస్ షోతోని వీళ్ళదంతా మన మీద రుద్దుతారు కదా. కరెక్ట్ సార్, ఇప్పుడు మన మీద రుద్దట్లా, మనం వేసుకుంటున్నాం రోజు. కళ్ళు మూసుకొని అయితే ఉండలేం కదా, ఫోన్ పట్టుకుంటే మధ్యలో మధ్యలో వాడే వస్తుంటాడు. రిపోర్ట్ కొట్టండి, బ్లాక్ కొట్టండి, అయిపోయింది. సార్ శేఖర్ భాష గారు ట్రోలర్ తప్పడం అని కాదు, జనరల్ ఒక విషయం చెప్తున్నాను, ట్రోలర్ తప్పడం అని కాదు. ఇట్లాంటి డిస్కషన్లో చాలా సార్లు చాలా సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం. అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు కూడా ట్రోలర్స్ కట్ చేసి పెడతా ఉంటారు. అడిగిన క్వశ్చన్ ఒకటి, మీరు చెప్పే ఆన్సర్ ఒకటి, మీరు నాకు కౌంటర్ వేసినట్టుగా నేను మీకు కౌంటర్ వేసినట్టుగా ఇలా కూడా చేయవచ్చు. ఎడిటింగ్లో చేరారా? ఒక పదానికి పదం మనం మార్చి ఒక కట్ చేసి పెడితే ట్రోల్ అవుతూ ఉంటాయి. సో ట్రోలర్స్ అనే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది కావచ్చు, బట్ దీని ద్వారా వాళ్ళ ఛానల్స్ వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది కావచ్చు. కానీ వీళ్ళ వల్ల అక్కడ జరిగిన నెగిటివిటీ 10% కాస్త
దానికి మ్యూజిక్ యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇంకోటి పెట్టేసరికి అది 100% కనబడుతుంది. ఎక్కడ సార్ ఇది భారతం నుంచి ఉంది కదా, అశ్వత్థామ అత కుంజర అని చెప్పి సార్ మేము అనేది ప్రతి దగ్గర ఉన్నది, అది అన్కంట్రోలబులే ఉన్నది. కానీ ఎక్కడనైతే ప్రొజెక్ట్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే ప్రొడక్షన్ అవుతుందో అక్కడనే కొంచెం మనం దాన్ని పట్టి పెడదాము. మా బాధ అంతా ఏంటంటే ఎక్కడైతే ప్రొడక్షన్ బయటకు వస్తుందో ఆ ప్రొడక్షన్ లెవెల్ అనేది దాన్ని అణిచిపెడితే ఎడిటింగ్ లెవెల్ అయినా కూడా నేను నా కొడుకుని ఆపను, నాగార్జున ఆపుతాను. అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇండిసెంట్ బిహేవియర్ నెక్స్ట్ స్టడీ చేసుకోండి. కొడుకుని ఆపను నాగార్జున సార్ ఒక్కటి సార్ ఈ రోజు ఒక్కసారి మాట్లాడదాం. అనిల్ గారు ఫ్రమ్ హైదరాబాద్. అనిల్ గారు మాట్లాడండి. హలో అనిల్ గారు మాట్లాడండి. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. నా శేఖర్ అన్న. హాయ్ హాయ్ అండి. శేఖర్ అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. సీన్ గారు, రవీందర్ రెడ్డి గారు నమస్తే అన్న. నమస్తే అన్న. యాక్చువల్ గా ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక 2 విధాలుగా చూడొచ్చు అన్న. మనం ఒక తెల్ల పేపర్ అన్నది మనం తీసుకుంటే దాంట్లో ఒక చుక్క పెడితే మీరేం చూస్తున్నారు అంటే ఆ చుక్కనే చూస్తున్నారు, కానీ చుట్టుపక్కల ఉన్న తెల్ల పేపర్ చూడట్లేదు అన్న మీరు. ఆ చుక్క ఇప్పుడు ఏంటి? ఆ తెల్ల పేపర్ ఏం బయట కనబడుతోంది మీకు అన్న? అంటే బిగ్ బాస్ ఒక విధంగా అంటే ఒక పాజిటివ్ వేలో చూస్తే, అంటే ఒక వ్యక్తిని మనం పాజిటివ్ గా చూస్తే పాజిటివ్ కనబడుతుంది, నెగిటివ్ చూస్తే నెగిటివ్ కనబడుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది పొద్దున అంటే 24/7 ఒకటి వస్తుంది మనకి టీవీలో, ఒక 1 hour టెలికాస్ట్ ఒకటి వస్తుంది. దాంట్లో ఏదైతే మీరు నెగిటివ్ కంటెంట్ ఏదైతే ఒక నిమిషమో 2 నిమిషాలు వస్తుందో మీరు దాన్ని పట్టుకుని బిగ్ బాస్ మొత్తానికే అసభ్యంగా చేస్తున్నారు, దాన్ని బ్యాన్ చేయాలి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని బిగ్ బాస్ వల్ల కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నారు. ఒక వ్యక్తి మనస్తత్వం ఎట్లా ఉంటది ఏంటి అన్నది కూడా తెలుసుకుంటున్నారు బయట. అంటే నేను బిగ్ బాస్ వ్యూవర్ గా 24/7 చూస్తాను. నేను గ్రేట్ 24/7 చూస్తాను. టెలికాస్ట్ లో ఉన్నాయి చూస్తాను, రివ్యూలు చూస్తాను. అంటే మొత్తంగా బిగ్ బాస్ ని మొత్తం కంప్లీట్ గా మీరు ఫాలో అవుతాం 24/7 అంటే ఫాలో అవుతాను సార్. మీకు అబ్యూజివ్ లాంగ్వేజ్ అనిపించిందా? అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇండీసెంట్ బిహేవియర్ అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ లో ఉంది. సో యాజ్ ఏ వ్యూవర్ గా మీకు అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇండీసెంట్ బిహేవియర్ కనిపించిందా? అవునన్నా. ఇప్పుడు 24/7 ఇప్పుడు 16 మంది ఉన్నప్పుడు 24/7 ఉన్నప్పుడు మనం మామూలుగా జనరల్ బయట ఉన్నప్పుడే ఒక వ్యక్తితో ఒక 5 నిమిషాలు మాట్లాడామంటే మన నోట్లో నుంచి ఒక మాట వస్తుంది అబ్యూజింగ్ లా. ఓకే, అట్లా అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిహేవియర్ చూపిస్తున్నారు, అంతేగాని కెమెరాల ముందు యాక్టింగ్ ఇది కోట్ల మంది చూసేది కానీ అబ్యూజింగ్ చేయొద్దు కదా. రూమ్ లో చేసుకో, ఒక 4 మధ్యలో చేసుకో, కానీ కోట్ల మంది చూసేదాన్ని నువ్వు అట్లా చెడుగా ఎట్లా మాట్లాడుతావు? అబ్యూజింగ్ లేదు. అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే బయట వినిపించకూడని భాష. అక్కడ అనిల్ అన్న బూతులు అనేవి అక్కడ ఎడిటింగ్ టీమ్ అని ఉంటది. ఓకే, నేను ఒకటి చెప్తా, ఎప్పుడు మాట్లాడు, ఎప్పుడు ధైర్యం చేయడు. పొరపాటున ఎవడన్నా ఎఫ్ వర్డ్ వాడతాడు మహా అయితే, దాన్ని ఖచ్చితంగా నాగార్జున గారు గట్టికేసుకుంటారు. కాదు ఇప్పుడు అనిల్ అన్న అన్న యాజ్ ఎ పిటిషనర్ గా మా బాధ ఏంటంటే ఈ బిగ్ బాస్ షో వల్ల మన 4.5 కోట్ల తెలంగాణ 4.5 కోట్ల ప్రజలల్లా ఎంతమంది బాగుపడుతున్నారంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంది? మీ దగ్గర ఫిగర్ ఎంత ఉంది? అది ఎట్లా యూజ్ అవుతుంది? ఎంతమంది బాగుపడతారు దాంతో? ఒకటన్నా ఎవరు బాగుపడుతున్నారు అని అడిగారు.